వర్స్‌వీవ్‌ని ఓబీఎస్‌లో నుండి ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం మనం వర్స్‌వీవ్ ఆన్ చేద్దాం. వర్స్‌వీవ్‌లో ఇక్కడ వర్స్‌వీవ్, రిమోట్ వర్స్‌వీవ్ మనకు వీటి గురించి తెలుసు. ఇక్కడ కంట్రోల్ అని ఉంది కదా! దీన్ని కాపీ చేస్తాం. ఇక్కడ లింక్ వచ్చింది కాపీ చేద్దాం. క్లోజ్. ఒకవేళ మీకు ఇది కనపడకపోతే ఇక్కడ డిజేబుల్ అని ఉంటది. ఎనేబుల్ చేసుకోండి. అప్పుడు కంట్రోల్‌లో కాపీ చేసుకోండి. క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ ఓబీఎస్‌లోకి వద్దాం. ఓబీఎస్‌లో ప్రెజెంట్ నేను 31.1.0 వాడుతున్నా. ఇక్కడ డాక్స్ అని ఉంది కదా! పైన మెనూ బార్‌లో డాక్స్‌లోకి వెళ్దాం. ఇక్కడ కస్టమ్ బ్రౌజర్ డాక్స్ అని ఉంది. దీంట్లోకి వెళ్దాం. ఆల్రెడీ నేను ఒకటి చేశాను. ఇదిగో డాక్ నేమ్ ఏమిద్దామంటే వర్స్‌వీవ్ ఇద్దాం. వర్స్‌వీవ్. ఇందాక మనం ఒక లింక్‌ని కాపీ చేసాం కదా! అది ఇక్కడ పేస్ట్ చేద్దాం. కంట్రోల్ వి. అప్లై చేద్దాం. ఇదిగోండి మనకు ఒక విండో వచ్చింది. వర్స్‌వీవ్ విండో. దీన్ని ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఇది క్లోజ్ చేసుకుందాం. వర్స్‌వీవ్‌లోకి వెళ్దాం. వర్స్‌వీవ్‌లో నుండి ఓబీఎస్‌లోకి వర్సెస్‌ని ఇంపోర్ట్ చేసుకుందాం. దానికి రిమోట్ వర్స్‌వీవ్. నాకు ఎక్కువగా స్టేజ్ 2 ఇష్టం. దాన్ని నేను కాపీ చేసుకున్నాను. ఇక్కడ సీన్స్‌లోకి వచ్చి ప్లస్ బ్రౌజర్ దీనికి పేరిద్దాం వర్సెస్ అని. వర్సెస్ అని ఇద్దాం. ఇందాక కాపీ చేసుకున్న స్టేజ్ 2 వ్యూ ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. రెజల్యూషన్ ఇద్దాం. మీరు ఏ అవుట్‌పుట్ ఇస్తున్నారో నేను ఫుల్ హెచ్‌డీలో ఇస్తాను కాబట్టి 1920 1080 ఓకే. 5:10 ఇలా వచ్చింది కదా! ఇప్పుడు నాకు ఆదికాండం 10వ అధ్యాయం 5వ వచనం కావాల. ఆదికాండాన్ని ఇంగ్లీష్‌లో జెనసిస్ అంటారు. షార్ట్‌కట్ జీఈఎన్ 10వ అధ్యాయం స్పేస్ 5వ వచనం. ప్రెజెంటేషన్ కొడితే మనకు వచ్చేసిద్ది. సెర్చ్ చేస్తే ఆ అధ్యాయంలోకి వెళ్తాం. మొత్తం లిరిక్స్ కూడా అంతే. ఇక్కడ లిరిక్స్ ఉందిగా సాంగ్స్. నేను కొన్ని కేటగిరీస్‌లో నా సాంగ్స్ ఉంటాయి. 005 నేను ఫిఫ్త్ సాంగ్‌ని చేశాను. ఇక్కడ వచ్చింది. ఓకే. ఇదే సాంగ్ కావాలంటే ఇక్కడ గెట్ సాంగ్ లిరిక్స్ అంటే ఇక్కడ వచ్చేసిద్ది. ఏ టు జెడ్. ఇక్కడి నుంచే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సాధారణంగా స్టేజ్ వ్యూ 2కి ఈ బ్యాక్‌గ్రౌండ్ ఉండదు. ఇది నేను సెట్ చేసుకున్నాను. ఇది ఎలా సెట్ చేశానో తెలుసుకోవడం ఇష్టముంటే ఇక్కడి నుంచి చూడండి. అది మీకు తెలిస్తే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు. ఇంకా అనేకమైన వర్స్‌వీవ్, ఓబీఎస్ అలాగే చర్చికి సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ డౌట్ల కోసం, అప్‌గ్రేడ్ కోసం ఈ ఛానల్‌ని ఎబిలిటీ ఆఫ్ జీసస్ అనే ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఎలా మార్చుకోవాలో చూద్దాం. దానికి మనకు ఒక సాఫ్ట్‌వేర్ కావాలి. మీరు గూగుల్‌లోకి వెళ్ళి నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ డౌన్లోడ్ నొక్కండి. ఈ సైట్‌లో వచ్చిద్ది. మీకు బ్యాక్‌కెళ్తా. ఇగో నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ డౌన్లోడ్. ఇక్కడ డౌన్లోడ్స్‌లో నోట్‌ప్యాడ్ ఇక్కడ ఉంటది మనకి ఇది. డౌన్లోడ్ చేసుకుందాం. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. తర్వాత ఇన్‌స్టాల్ చేసుకుందాం. తర్వాత జాగ్రత్తగా నేను ఒక ఫైల్‌లోకి ఒక లొకేషన్‌లోకి వెళ్తాను. అక్కడికి వెళ్ళండి. దిస్ పీసీలో విండోస్ వెళ్దాం. ఇక్కడ యూజర్స్. ఇక్కడ మన యూజర్ నేమ్. ఇక్కడ యాప్ డేటా. ఇది కనపడకపోతే వీవ్‌లో షో హిడెన్ ఐటెమ్స్‌లోకి వెళ్ళండి. అప్పుడు కనపడుతుంది యాప్ డేటా. రోమింగ్, వర్స్‌వీవ్ అలాగే వీవీ డేటా, నెట్వర్క్, వెబ్ రూట్ ఇక్కడ మనకి లోయర్ థ్రెడ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అయితే మొదటగా నేను స్టేజ్ వ్యూ నాది సెకండ్‌ది కాబట్టి ఫుల్ స్క్రీన్ 2కి వెళ్తాను. ఇక్కడ కాన్ఫిగర్ మీరు ఇట్లా ఓపెన్ విత్ అని మీరు ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఇది ఉంటది కదా! దీంట్లో ఓపెన్ చేయండి. నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో ఓపెన్ చేసిన తర్వాత ఇదిగో ఇక్కడ 54 అండ్ 55 దీంట్లో వర్స్‌వీవ్ బ్యాక్‌గ్రౌండ్ ట్రూ బ్యాక్‌గ్రౌండ్ ఫైల్ నేమ్ G2 అని ఉంది. మీరు ఫోటోషాప్ మీకు ఐడియా ఉంటే ఫోటోషాప్ ఆన్ చేసుకొని ఒక ఫోటోని ఎగ్జాక్ట్‌గా 1920 x 1080p ఫ్రేమ్‌లో పెట్టుకొని దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఎక్స్‌పోర్ట్ చేసుకునేటప్పుడు G3, G4, G5, G6
ఈ సీక్వెన్స్‌లోకి వెళ్ళండి. నేను ఆల్రెడీ ఎక్స్‌పోర్ట్ చేశాను. సేవ్ చేస్తున్నాను మరలా. మనం ఆ కాన్ఫిగర్ సి చూసాం కదా! దాన్ని కొంచెం బ్యాక్ వెళ్తే స్టేజ్ వ్యూలో ఇక్కడ ఐఎంజీ అనే ఫోల్డర్ ఉంటది. దీంట్లో G1, G2 అని ఉంది కదా! నేనిక్కడ G3ని తీసుకొని ఈ ఐఎంజీ ఫోల్డర్‌లో G3గా వేశాను. ఇప్పుడు కాన్ఫిగర్ మనం ఇందాక దీంట్లో ఇక్కడ G2 ఉంది కదా! ఇక్కడ G3 వరకే నేను తీసేస్తున్నా. 3 ఒక్కటి పెడుతున్నా. G2 తీసేసి కంట్రోల్ ఎస్ సేవ్ చేసేయండి. ఇప్పుడు ఓబీఎస్‌లోకొచ్చి దీని మీద క్లిక్ చేసి రిఫ్రెష్ అని ఉంటది. రిఫ్రెష్ చేస్తే మనకు బ్యాక్‌గ్రౌండ్ మారిపోతుంటాయి. అలా మీ ఇష్టం వచ్చిన బ్యాక్‌గ్రౌండ్స్ మనం మార్చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఓబీఎస్‌లో ప్రొఫెషనల్‌గా ఎలా లైవ్ ఇవ్వాలి, వర్సెస్ చెప్పేటప్పుడు పాస్టర్ గారు వర్సెస్ ఒకే స్క్రీన్‌లో ఎలా పెడాలి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.